అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకనుకుంటున్నారా? సో, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. అందుకోసం అనేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో, ఇప్పుడే నేను టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చాను. సో, మొన్న ఊరు వెళ్ళొచ్చాను కదా! అప్పుడు నేను ఒక మామిడికాయలు కొన్ని తీసుకొని వచ్చానమాట ఊరగాయ పెట్టుకోవడానికి. అండ్ దాంట్లో ఒకటైతే కొంచెం మగ్గిపోతుంది. అందుకోసం నేను మామిడి తొక్కు అనేది నైట్ డిన్నర్‌లోకి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కాయలైతే మనం తొక్కు పెట్టేసుకుందాము. చాలా ఈజీ అండి. 1 వీక్ వరకు మనకు స్టోరేజ్ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటో మీకు తెలుసు కదా! సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి. సో, ఇప్పుడు మామిడికాయలనైతే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోకూడదు. కొంచెం కచ్చా బచ్చాగా పట్టుకోవాలన్నమాట. సో, దీంట్లోకి వచ్చేసి నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. సో, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. పచ్చి కొబ్బరి టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. సో, మనకి ఎండు కొబ్బరి అయితే మనకు 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను మెంతులు, ఆవాలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇది బాగా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టి పెట్టేసుకోవాలి. అండ్ మామిడికాయలు నేను 2 తీసుకున్నానండి. రెండిట్లోకి ఒక 1/2 కప్పు వట్టి కొబ్బరి తీసుకున్నాను అనమాట, ఎండు కొబ్బరి. సో, ఇప్పుడైతే మనం ఇది ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టేసుకోవాలి. అండ్ ఈలోపు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో, ఫస్ట్ అయితే నేను కొబ్బరి వేసేసుకుంటున్నాను. అండ్ మామిడికాయలు ఎక్కువ మెత్తగా పేస్ట్ పట్టకండి, కచ్చబచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో, దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి పులుపు ఎక్కువ ఉంటుంది కదా! సో, కారాన్ని చంపేస్తుంది అనమాట పులుపు. సో, ఎక్కువ వేసుకుంటే నెక్స్ట్ డేకి సెట్ అవుతుంది. సో, ఈరోజు బాగానే కొంచెం కారం ఉన్నా నెక్స్ట్ డే సెట్ అవుతుంది అనమాట. సో, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండి. ఇది చాలా కారం ఉంది, అందుకు నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. సో, ఇవి కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవడం అంతే. సో, ఇలా పట్టేసుకోవాలన్నమాట. సో, చాలా బాగుంటుందండి. ఇలా ఉత్తది తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే పోపు పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. సో, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చట్నీ నెక్స్ట్ డేకి. సో, అందుకోసం నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అండ్ కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో, మామిడికాయ చట్నీలోకి పాల ఇంగువ అన్న లేకపోతే ఈ ఇంగువ అన్న చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన చట్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో, చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా! సో, ఇప్పుడు మామిడికాయ సీజన్ లాస్ట్ కాబట్టి ఇలాంటివన్నీ మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా చట్నీ. చాలా పుల్లగా కారంగా చాలా బాగుందండి. ఇప్పుడైతే నేను వేడివేడి రైస్లోకి 1 స్పూన్ మామిడి చట్నీ వేసుకొని కొంచెం ఘీ వేసుకోండి. మీకు అలవాటు ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, ఇలాగైనా బాగుంటుంది. నేనైతే ఘీ వేసుకొని తింటున్నాను అనమాట. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. డిన్నర్లోకి వచ్చేసి వేడివేడి రైస్, మామిడికాయ తొక్కు, కొంచెం ఘీ వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, చూస్తున్న మీకు ఎలా ఉందో తెలియదు కానీ తింటుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. సో, మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.